ఏ నాన్న ఇప్పుడు ఎన్ని కిలోమీటర్స్ నడిచామో తెలుసా? 7 కంప్లీటెడ్. అవునా? 7 కంప్లీట్ అయినాయి, హాఫ్. गाड़ी संख्या 051889। హాయ్, వెల్కమ్ టు సౌజు స్టూడియోస్. సో నేను మీకు తమ్నేల్ చూడగానే మీకు అర్థమైపోయి ఉంటుంది కదా నేను ఏం చూపించబోతున్నాను అనేది. అరుణాచలం ట్రిప్ ఎలా జరిగింది అనేది మీకు చూపించబోతున్నాను. సో మేము ఫస్ట్ స్టార్ట్ అయిపోయాము, కాకపోతే మాకు చాలా లేట్ అయిపోయింది. ఇంటి దగ్గర 7:30కే ట్రైన్. కాచిగూడలో వెళ్ళి ట్రైన్ అందుకోవాలి. నాకు తెలిసి మేము వెళ్ళేసరికి ట్రైన్ ఉంటుంది ప్లాట్ఫామ్ మీద అని అనుకొని గెస్ట్ చేసుకొని వెళ్ళాము. హెవీ ట్రాఫిక్ ఉంది. అందులో మేము ఎక్కిన క్యాబ్ డ్రైవర్ ఇంకా స్లోగా వెళ్తున్నాడు. అక్కడికి చాలా పుష్ చేసాము. సో మొత్తానికి రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాము. మీకు చూసారా కెమెరా ఎలా ఊగిపోతుందో. అక్కడ కూలీని అడిగితే ప్లాట్ఫామ్ 4లో ఆల్రెడీ వెయిట్ చేస్తుంది, బయలుదేరడానికి రెడీగా ఉంది అని అంటే పరుగులు పెట్టాము. చూసారా ముందు ఇక్కడ చూస్తున్న ట్రైనే మనం ఎక్కాల్సిన ట్రైన్ అనమాట. అది రెడీగా ఉంది స్టార్ట్ అవ్వడానికి. మా హస్బెండ్ పిల్లడేమో పరిగెత్తుతున్నారు. నేనేమో చిన్నోడిని వేసుకొని హ్యాండ్ బ్యాగ్ వేసుకొని ఫోన్తో రికార్డ్ చేసుకుంటూ వెళ్ళాలంటే చాలా కష్టమైపోతుంది. అందులో స్లీపర్ కోచ్ సెకండ్ ఏసీ అనమాట మనం తీసుకున్న టికెట్స్. అక్కడ టికెట్స్ ఏటో ముందు అసలు మరి ఏ కంపార్ట్మెంట్ చూసుకోవడానికి టైం పట్టేసింది. మొత్తానికి ఫైనల్గా మేము ఎక్కి అలా కూర్చోగానే ట్రైన్ స్టార్ట్ అయిపోయింది. చూస్తున్నారు కదా. నా ఫేస్లో ఇప్పుడు ఒక స్మైల్ ఒకటి కనిపిస్తుంది కదా. ఇందాకంతా టెన్షన్గా ఉన్నాము. అరుణాచలం అనేది అది హైలీ ఇంపాసిబుల్ అండి. మనం అనుకుంటే వెళ్ళలేము ఆయన దగ్గరికి, ఆయన పిలిస్తేనే మనం వెళ్ళగలము. సో నేను కన్ఫర్మ్గా ట్రైన్ మిస్ అయిపోతాము అనుకున్న థాట్లోనే వెళ్ళాను. కానీ లక్కీగా ఏంటంటే మేము ఎక్కగానే ట్రైన్ స్టార్ట్ అయిపోయింది. సో ఇంకా ఫుడ్ అవి కూడా ఇంకేం ప్లాన్ చేయలేదు. అదే మా వాడు అడుగుతున్నాడు తినడానికి ఏమున్నాయి అని అడుగుతున్నాడు. అక్కడ ఎవరో ఒకరు ఏవో మనకి వస్తూ ఉంటాయి కదా తినడానికి, తీసుకోవచ్చు అన్నట్టుగా ఇంకా డేర్ చేసేసాను. ఫైనల్లీ తెల్లారిపోయింది. మా వాడు టిఫిన్ కూడా చేసేస్తున్నాడు, ఇడ్లీ వడ. కానీ అవంత టేస్టీగా లేవు అని చెప్పి నేనైతే తినలేదు. మొత్తానికి మనం స్టేషన్ దగ్గరికి వచ్చేస్తున్నాము. నేనైతే ట్రైన్లో అయితే ఏం తినలేదు. అక్కడికి వెళ్ళాక టేస్ట్ చేద్దాము చెన్నై ఫుడ్స్ అని. చల్లగా ఉంటుంది కదా ఏసీ అని చెప్పి మా వాడికి మంకీ క్యాప్ సాక్స్లో వేసి ప్యాక్ చేసేసాను. సో ఫైనల్గా మనమైతే కట్పాడి జంక్షన్ దగ్గరికి వచ్చేసాము. మళ్ళీ ఇక్కడ నుంచి ఇంకా 1 అవర్ జర్నీ ఉంటుంది. అక్కడ నుంచి మళ్ళీ తిరువన్నమలైకి 1 అవర్ 1.5 అవర్ జర్నీ ఉంటుంది. అది కూడా అయిపోయింది. ఫైనల్లీ మనం తిరువన్నమలై అరుణాచలంలో స్టెప్ ఆన్ చేసేసాము. సో ఫైనల్లీ తిరువన్నమలైలో చూసేసారు కదా ఎంతమంది జనాలు ఉన్నామే. కరెక్ట్గా ఎగ్జాక్ట్ మంచి వీకెండ్లో వచ్చాము. ఇంతమంది జనాలను చూసి ఇంకేం దర్శనం జరుగుతుందో ఎంతసేపు వెయిట్ చేయాలనుకుంటూ వెళ్ళాము. దానికి దర్శనం టికెట్లు అవన్నీ ఏం మాకు అంత ఐడియా లేదు. కాకపోతే రూమ్స్ మాత్రం మేము ఆన్లైన్లో బుక్ చేసుకున్నాము. నెక్స్ట్ నేను కమింగ్ అప్ వీడియోలో మీకు రూమ్స్ ఎలా బుక్ చేసుకోవాలి ఆన్లైన్లో, మంచిగా మీకు ఏ డేట్స్లో మీకు ట్రైన్స్ అవైలబుల్ ఉంటాయి అనేది నేను మీకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నమాట.
సో మేము తీసుకున్నదేమో రాజారాణి మహల్ అనేది కొంచెం టెంపుల్కి చాలా దూరంలోనే తీసుకున్నాము. మేము లక్కీగా ఆన్లైన్లో బుక్ చేసుకున్నాం కాబట్టి మనకు దొరికింది. లేకపోతే అంత రద్దీలో మనకి అసలు రూమ్స్ అవైలబుల్ లేవు, దొరకవు కూడా. అందుకే మీరు కూడా వీకెండ్స్లో అసలు ప్లాన్ చేసుకోకండి. ఇది మేము తీసుకున్న రూము 3+1 అనమాట. చాలా బాగుంది రూము, చాలా నీట్గా ఉంది. ఇప్పుడు ఫ్రెష్ అయిపోయి ఇంకా టెంపుల్కి వెళ్ళిపోవాలి, ఫస్ట్ దర్శనం చేసేసుకుందాము అని చెప్పేసి మేము మంచిగా ఫ్రెష్ అయిపోయి దర్శనం చేసుకొని వచ్చాక అప్పుడు గిరిప్రదక్షిణ స్టార్ట్ చేయాలని డిస్కస్ చేసుకొని మేము ఇంకా స్టార్ట్ అయిపోతున్నాము. మీరు కూడా చూసేసేయండి మాతో పాటు. ఏమండో వచ్చేసాము టెంపుల్ దగ్గరికి. ఆ టెంపుల్ చూస్తేనే ఒక గూస్ బంప్స్ లెగుస్తున్నాయి. ఎప్పుడెప్పుడు దగ్గరికి వెళ్ళిపోతామా, ఎప్పుడెప్పుడు చూసేద్దామా అని ఉంది. సరే కదా అని పూలు కొనుక్కుందామని అంటే పూలు మనల్ని చూడంగానే 60 రూపాయలు 50 రూపాయలు చెప్తున్నారు మోర. తెలుగు వాళ్ళు అనగానే అంతే కదండి, ఎక్కడైనా కూడా మన లాంగ్వేజ్ కాదు అని అంటే ఆ ప్లేస్లో మా రేట్లు ఎక్కువ చెప్పేస్తారు. ఇదిగోండి మొత్తానికి రాజగోపురం దగ్గరికి వచ్చేసాము. జనాలు మాత్రం పిచ్చిగా ఉన్నారు. నేనైతే డౌటే గిరిప్రదక్షిణ చేయగలుగుతా లేదా అన్నట్టుగా ఉన్నాను. ఫస్ట్ దర్శనం చేసుకుందామని వెళ్తున్నాము. వెళ్ళే దారిలో ఇలా రాజగోపురం దగ్గర ఫస్ట్ దీపం వెలిగించి అప్పుడు వెళ్ళాలి అని అంటే సరే ఓకే, గిరిప్రదక్షిణ చేసేటప్పుడు కదా, అప్పుడు దీపం వెలిగించి అప్పుడు వెళ్దాము, ఫస్ట్ దర్శనం చేసుకుందాము అన్నట్టు మేము దర్శనానికి లోపలికి వెళ్ళిపోతున్నాము. అయితే అక్కడ ఉన్న వాళ్ళు ఏమన్నారంటే మీ దగ్గర చంటి పిల్లాడు ఉన్నాడు కదా, మీకు చాలా టైం పడుతుంది దర్శనం చేసుకోవడానికి, పిల్లలు ఉన్నారు అని చెప్తే సపరేట్ లైన్లో పంపిస్తారు అని చెప్పి చెప్తున్నారు. ఈ లోపు నేను మీకు అలా కవర్ చేస్తున్నాను. ఇది సపరేట్ రూట్ అనమాట మేము వెళ్తున్నది. ఓన్లీ పిల్లలు లేదా ముసలి వాళ్ళు లేకపోతే ఏదైనా హ్యాండిక్యాప్ వాళ్ళకి మాత్రమే ఇలాంటి రూట్లో పంపిస్తారు. అంటే షార్ట్ కట్ అనమాట డైరెక్ట్ దర్శనం దగ్గరికి. మేము ఆ రూట్లో వెళ్తున్నాము. మొత్తానికి అక్కడ కూడా మాకు కొంచెం బాగానే టైం పట్టింది దర్శనం చేసుకోవడానికి. ఫైనల్గా రాజగోపురం దగ్గరికి వచ్చేసామండి గిరిప్రదక్షిణ చేయడానికి. దీపాలు తీసుకొని వెలిగిద్దామని చెప్పేసి దీపాలు పట్టుకొని వచ్చేస్తున్నాను. సో ఇక్కడ కూడా లైన్లో ఉన్నారు కదా, ఇంకొకరు పోతే ఒకరు దీపావళి పెడుతున్నారు అనమాట. మొత్తానికి ఫైనల్గా నేనైతే దీపం వెలిగించేసాను. గిరిప్రదక్షిణ చేసేయడానికి సిద్ధంగా ఉన్నాను. చిన్నవాడిని వేసుకొని చూడాలి అసలు నేను చేయగలనా లేదా అనేది నాకు ఇప్పటికీ నమ్మకం లేదు. మొత్తానికి స్టార్ట్ చేసేసాను. చాలా దూరం నడిచేసాము. మా వాడైతే ఏడుముఖం పెట్టేసేసి ఇంకా నేను నడవలేను అన్నట్టుగా నడుస్తూ నవ్వలేక ఏడలేక నడుస్తున్నాడు. ఆల్రెడీ మా వాడికి చెప్పాము చాలా దూరం ఉంటుంది, నువ్వు నడవలేవు నాన్న అని చెప్పాను. లేదు నేను వస్తాను అని చెప్పాడు. అసలు తను రాకపోయింటే నేను కూడా రూమ్లోనే ఉండిపోయి ఉండేదాన్ని. మా హస్బెండ్ ఒకడే నేను గిరిప్రదక్షిణ చేసేసి వస్తాను అన్నాడు, పిల్లలతోటి అవ్వదు అని. అండ్ నైట్ టైం ఆటోలు కూడా ఉండవు. యాక్చువల్లీ మనకి ఆటోలు అవైలబిలిటీ ఉంటుంది గిరిప్రదక్షిణ చుట్టూ తిరగడానికి. 700-800 తీసుకుంటారు పర్ పర్సన్. నేను సరే వద్దులే అన్నట్టుగా అనుకున్నాను. మొత్తానికి మా వాడు యాక్టివ్గా బయటికి వచ్చాడు కాబట్టి వాడి పుణ్యమా అంటూ నేను కూడా కొండ చుట్టూ తిరిగి అదృష్టాన్ని పొందేశాను అనమాట. అసలు ఈ క్రెడిట్ అంతా మా చిన్నోడికి వెళ్ళాలి. అలా ఇంకా స్టార్ట్ చేయగానే ఫస్ట్ ఇంద్రలింగం నుంచి దర్శనం చేసుకొని కొంచెం ముందుకు రాగానే అక్కడ ఒకటి గణపతి వినాయకుడిది టెంపుల్ ఉందన్నమాట. చాలా బాగుంది. చూడండి ఎంత నీట్గా ఉన్నాడు మన బొజ్జ గణపయ్య. మొత్తానికి మేము ఆగుతూ స్లోగా వెళ్తున్నాం అనమాట. ఇదిగోండి రోడ్డు అంతా ఖాళీ ఉంది, చల్ల గాలి వస్తుంది. అంటే ఫస్ట్ మనకి నడవలేము అనుకుంటాం కానీ మొత్తానికి అడుగు పడే కొద్దీ మనం వెళ్ళే కొద్దీ మనకు అదేంటో తెలియదు, కానీ అది ఆయన మహిమో ఏంటో తెలీదు. అలా వెళ్ళిపోతూనే ఉన్నాము. మేమైతే ఆగలేదు ఎక్కడ కూడాను. కాకపోతే కాళ్ళ నొప్పులు వచ్చినప్పుడు కాసేపు ఆగుతూ మనకి షాపులు ఉంటాయి, జ్యూసులు ఉంటాయి, టీలు ఉంటాయి, టిఫిన్స్ ఉంటాయి, మనకి ఏది లేదు అనేది ఉండదు. ఈవెన్ వాష్రూమ్స్ కూడా ఉంటాయి. మనం ఇలాగే డిఫరెంట్ లింగాలు వస్తుంటాయి. అన్ని లింగాలను దర్శనం చేసుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. మనకి అదేదో ఒక ట్రెక్కింగ్ లాగా అదొక డిఫరెంట్ ఫీల్ అనమాట.
ఏ నాన్న ఇప్పుడు ఎన్ని కిలోమీటర్స్ నడిచామో తెలుసా? 7 కంప్లీటెడ్. అవునా? 7 కంప్లీట్ అయినాయి, హాఫ్. సో మేము అలా వెళ్తుంటే మాకు అర్ధనారీశ్వర స్వామి టెంపుల్ కనిపించింది. అది నరదిష్టి పోవడానికి చాలా ఫేమస్ టెంపుల్ అంట. మీరు ఈసారి వెళ్ళినప్పుడు అసలు మిస్ అవ్వకండి. వాళ్ళు ఇచ్చిన వస్తువుల్ని అక్కడ అగ్నిలో వేయమంటారు. చాలా బాగా అనిపించింది నాకు ఆ టెంపుల్ చూడంగానే. ఇంకా అక్కడ నుంచి మేము అలా వచ్చేస్తున్నాము. అక్కడికి మా ఓపిక అయిపోయింది. చూడండి, నేను అడుగు వేసి అసలు వేయలేకపోతున్నాను. అడుగు తీస్తే అడుగు పడట్లేదు. అయిపోయింది, నా ఒంట్లో ఉన్న బ్యాటరీ మొత్తం అయిపోయింది. ఇంకా ఫైనల్గా అలా మాట్లాడుకుంటూ ఇంకా వెనకాల వాళ్ళని కూడా చూసుకుంటూ అయితే బాగోదులే, అంతమంది నడుచుకుంటూ వస్తున్నారు, నేను కూడా నడవకపోతే బాగుండదు అన్నట్టు కొంచెం ఏదో అలా నడుచుకుంటూ వచ్చేస్తున్నాను. ఈ వీడియోలో మీకు ఏంటంటే నేను గిరి ప్రదక్షిణ ఎలా చేశాను అనేది మీకు చూపిద్దామని చెప్పి ఈ వీడియో మీకోసం చేశాను. అలా చంటి పిల్లల్ని వేసుకొని వెళ్ళే వాళ్ళు కన్ఫర్మ్గా క్యారీ బ్యాగ్ అనేది తీసుకొని వెళ్ళండి. మీరు ఇంటి దగ్గర ఉంటే అది క్యారీ చేయండి. లేదు అని అంటే అది ఎంతసేపు మూటలాగా ఎక్కించుకున్నా కూడా అసలు అది హైలీ ఇంపాసిబుల్ అనమాట. చూస్తున్నారు ఇక్కడ షాప్స్ అన్నీ ఎలా ఉన్నాయి. కొన్ని అయితే టిఫిన్ షాప్స్ ఇప్పుడు ఓపెన్ చేస్తున్నారు. ఇది మనం ఇప్పుడు ప్రదక్షిణ చేసిన గిరి కొండ. ఈ కొండ చుట్టూ మనము గిరి ప్రదక్షిణ చేసేసి మనం మళ్ళీ సేమ్ ఎక్కడికి స్టార్ట్ చేసామో అక్కడికే వెళ్ళేసి ఎండ్ చేసేసి వస్తాము. ఓం అరుణాచలేశ్వరాయ నమః అని మనకి మంత్రాలు వినిపిస్తూ ఉంటాయి. ఆ మంత్రం వింటూ నడుస్తూ ఉంటే మనం నడిచిన నడక అలసట మొత్తం అంటే అలా గాలిలో కలిసిపోయినట్టు అయిపోతుంది. కానీ మేము అలా మొత్తానికైతే వెళ్ళాము. నేనైతే ఇంకా అక్కడికి 11 కిలోమీటర్స్ నడిచేసరికి మాకు తెల్లారిపోయింది. ఇంకా 3 కిలోమీటర్సే కదా, వెళ్ళాలి అనుకుంటూ నడుచుకుంటూ వెళ్తున్నాము. ఇంకోటి జనాలు చాలామంది ఉన్నారు కదా. ఇప్పుడు మా టెన్షన్ ఏంటంటే అక్కడికి వెళ్తే మనకి దర్శనం ఎంత టైం పడుతుందని అదొక టెన్షన్. ఇక్కడ ఐ లవ్ తిరువన్నమలై అని ఉంది కదా, అక్కడికి వెళ్ళి ఒక ఫోటో అన్న తీసుకుందాము అని ట్రై చేశాను. కానీ నేను అసలు వెళ్ళలేకపోయాను. రోడ్ క్రాస్ చేసే దానివల్ల ఇంకా కొంచెం డిస్టెన్స్లో నడవచ్చు కదా, అలా టోటల్గా నాకు వెళ్ళలేదు. ఎటు నుంచో మీకు కవర్ చేసి చూపిస్తున్నాను. సో అలా మొత్తానికి ఫైనల్గా మేము ఆ 3 కిలోమీటర్స్ కూడా కంప్లీట్ చేసేసుకొని ఎక్కడికైతే వెళ్ళామో అక్కడి వరకు వచ్చేసి గిరి ప్రదక్షిణ అనేది మొత్తానికి ఎండ్ చేసేసుకున్నాము. సో లాస్ట్లో మేము దేవుని దర్శనం చేసేసుకొని రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చాక దేవుని దర్శనం చేసుకున్నాము. లాస్ట్లో ఈ ఫొటోస్ అన్నీ మీకు చూపిస్తున్నాను, చూసేయండి. సో మొత్తానికి అరుణాచలం అనేది చూడాల్సిన టెంపుల్, అస్సలు మిస్ కాకండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ టెంపుల్ని మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు.